హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నాను? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇదైతే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి మీకు కాకుండా మీ రిలేటివ్స్, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అయ్యేటట్టుంటే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు సోల్ లేకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదైతే మనకి మంచి ఒక ఈ కామర్స్ వెబ్సైట్ నుండి అయితే మనకి అప్లికేషన్ అనేది ఓపెన్ అయింది. ఇది వచ్చేసి బిగ్గెస్ట్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ గురించి మాట్లాడుకుంటాం. ఇప్పుడు అదే క్యాంపస్ ఎందుకంటే జాబ్ వచ్చేసి అటు నుంచినే ఏ ప్లాట్ఫామ్ అంటే మీషో అండి. ఇదైతే బిగ్గెస్ట్ ఈ కామర్స్ ఆల్రెడీ తెలిసింది. ఫ్లిప్కార్ట్, అమెజాన్ అండ్ మీషో ఇలాంటివన్నీ. ఇప్పుడైతే మనకు మీషో నుండి ఒకటైతే రిలీజ్ అయింది. అదేంటంటే ఎస్డిఈ రోల్కి మెయిన్ దీంతో వచ్చేసి మెయిన్ థింగ్ చెప్పాలనుకున్న ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మెయిన్ 24-25 బ్యాచెస్ అయితే అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంది. ఇప్పుడు 25 బ్యాచ్ కంటిన్యూ అవుతా ఉన్న వాళ్ళకి కంటిన్యూ చేస్తుంటారు కదా, వాళ్ళు మీ కాలేజీలో కానీ మీ యూనివర్సిటీలో కానీ పర్మిషన్ తీసుకొని మీరు ఇంటర్న్షిప్ చేసుకోవచ్చు. ఈ జాబ్ రోల్కి అయితే ఫస్ట్ అయితే 6 months అనేది ఇంటర్న్షిప్ ఉంటుంది. తర్వాత మీకు పర్మనెంట్ చేసిన తర్వాత 20 lakhs పర్ యానం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, పర్మనెంట్ చేసిన తర్వాత 20 lakhs పర్ యానం ఉంటుంది. ఇప్పుడైతే ఇంటర్న్షిప్ అయితే 1 lakh per month ఉంటుంది. అండ్ వన్స్ 6 months కంప్లీట్ అయ్యి మీ ఇంటర్వ్యూ అంతా కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళు 20 lakhs per యానం ఇస్తున్నారు. దీనికి వచ్చేసి వీళ్ళు ఎప్పుడు వర్క్ ఉంటుంది, ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది అని క్లియర్ కట్గా ఇచ్చేస్తారు. మెయిన్ వచ్చేసి ఇది అయితే వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకు అంటే 3 days వర్క్ ఫ్రమ్ హోమ్, 3 days వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేసుకోవచ్చు మనము. అలా కాదు, మనం సెలెక్ట్ అయ్యి ఒక 6 months చేసినా కూడా మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి మెయిన్ థింగ్ వచ్చేసి 14th March 2025 లోపు లాస్ట్ డేట్ మనం అప్లై చేసుకోవడానికి. అండ్ ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి మనకి 21st March ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, 14th March లోపు మనం అప్లై చేయాలి. 2025 14th March లోపు మనం అప్లై చేసుకోవాలి. అండ్ మనకి టెస్ట్ అనేది 21st March ఉంటుంది. ఇదైతే వీళ్ళు క్లియర్ కట్గా ఇచ్చేసారు ఎస్డి రోల్కి. అండ్ ఇది వచ్చేసి ఒక టాప్ ఈ కామర్స్ వెబ్సైట్ కాబట్టి అప్లై చేసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. అండ్ స్టేప్ అండ్ మనకి ఎవ్రీ మంత్ ఆల్రెడీ చెప్పాను 1 lakh దాకా ఉంటుంది అని. ఇదైతే నీట్ క్లియర్ కట్గా ఇచ్చారు. 24 బ్యాచ్ 25 బ్యాచ్ నీట్గా అప్లై చేసుకోండి. ఎందుకంటే శాలరీ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో అప్లై చేసుకోండి. ఎలానో 6 months ఇంటర్న్షిప్ ఉంటుంది కాబట్టి మనం ఇంటర్న్షిప్లో మనం కానీ మన వర్క్ పర్ఫార్మెన్స్ బాగా నచ్చినట్లయితే వాళ్ళు మనం పర్మనెంట్ రోల్కి ఆరాంగా చేసేసుకోవచ్చు. సో అది ఆరాంగా పర్మనెంట్ రోల్ అయిన తర్వాత మనకు 20 lakhs per annum వస్తుంది. సో మెయిన్ థింగ్ ఇక్కడ ఏంటంటే 24-25 బ్యాచ్ మాత్రం అప్లై చేసుకోవాలని ఇచ్చారు. అదొకసారి చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. మీకు 25 బ్యాచ్ రన్ అయితే ఉన్న బ్యాచ్ కానీ కాలేజీలో పర్మిషన్ తీసుకొని మీరు ఇక్కడ సమ్మర్ హాలిడేసే కాబట్టి మీరు ఇంటర్న్షిప్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత జాబ్ అట్లే కంటిన్యూ చేయొచ్చు మీరు సపోజ్ సెలెక్ట్ అయితే. ఇప్పుడైతే మనం పదండి జాబ్ డిస్క్రిప్షన్ కంప్లీట్గా చదివి ఎలా అప్లై చేయాలి అనేది అంతా చూసేద్దాం పదండి. చూసారా, చెప్పాను కదా, జాబ్ ఓపెన్ క్యాంపస్ రిక్వైర్మెంట్ 2025, లొకేషన్ బెంగళూరు, ఎస్డిఏ ట్రైనీ రోల్కి అయితే మనల్ని హైరింగ్ చేస్తున్నారు. స్టిపెండ్ వచ్చేసి ఆల్రెడీ చెప్పాను 1 lakh per month అనేది ఉంటుందని. మీషోలో చేసుకొని నీట్గా చూసుకొని అప్లై చేసుకోండి. ఇది వచ్చేసి February 27th స్టార్ట్ అయింది. ఇది అప్లికేషన్ అనేది మనకి ఎండ్ వచ్చి March 14th. నేను ఆల్రెడీ చెప్పాను, టెస్ట్ డేట్ కూడా క్లియర్గా మీకు. జాబ్ డిస్క్రిప్షన్ చూద్దాము. 6 months అయితే ఎస్డిఈ ట్రైనింగ్షిప్కి మీషోలో మనం ఇంటర్న్షిప్ చేస్తున్నాము. ట్రైనీకి వచ్చేసి మనకు మంత్లీ స్టిపెండ్ వచ్చేసి 1 lakh ఉంటుంది. అండ్ గెయినింగ్ ఎక్స్పీరియన్స్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత వాళ్ళ ఆఫీస్ బెంగళూరులో ఉంటుంది. వాళ్ళ ఆఫీసు స్టిమ్యులేటెడ్ ఇన్ ఆల్రెడీ చెప్పాను 3 days వర్క్ ఫ్రమ్ హోమ్, 3 days వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంటుంది. చూసుకోండి ట్రైనీ రోల్ అట్ మీషో. చూడండి, ఆఫ్టర్ వన్స్ మనకు అయిపోయిన తర్వాత మనము ఫుల్ రోల్లోకి కన్వర్ట్ అయిన తర్వాత మనకి 20 lakhs per annum ఫిక్స్డ్ శాలరీతో పాటు మనకు బెనిఫిట్స్ అనేది ఉంటుంది. చాలా మంచి జాబ్, అప్లై చేసుకోండి. పొజిషన్ వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్. ట్రైనీ రోల్కి అయితే మనం ఎస్డిఏ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ ట్రైనీ రోల్కి అయితే మనల్ని హైరింగ్ చేస్తున్నారు. బెంగళూరు లొకేషన్. అబౌట్ అస్ ఇచ్చిండారు. మీషో ఉంది, నీట్గా చదువుకొని అప్లై చేయండి. ఇదైతే మీషో అంటే ఆల్రెడీ అందరికి తెలుసు, ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అని. పెద్దగా చూడాల్సిన పని ఏం లేదు. నీట్గా ఒకసారి చదువుకొని అప్లై చేసుకోండి. కస్టమర్ బేస్ ఎవ్రీడే లోయెస్ట్ కాస్ట్ లాజిస్టిక్స్ ఏం చేయాలని మన రోల్ కూడా ఇచ్చేసారు. అండ్ మీషో ఇయర్
మొత్తం మనకు మీషో చదువుకోలేము అనిపిస్తే క్లియర్గా ఇక్కడ వాళ్ళ వెబ్సైట్ లింక్ ఇచ్చారు, ఓపెన్ చేసి మనం క్లియర్ కట్గా చదువుకోవచ్చు. అండ్ అబౌట్ ద టీమ్ 10% ఆఫ్ ఇండియాస్ పాపులేషన్ షాప్ విత్ అస్, మొత్తం చూసుకోండి. ఇది ఒక షాపింగ్ యాప్ అండ్ ఈ కామర్స్ వెబ్సైట్ కాబట్టి ఇక్కడ సెల్లింగ్ కానీ అండ్ పర్చేసింగ్ కానీ అంతా ఇందులోనే ఉంటుంది. వీళ్ళ రోల్ వచ్చేసి అబౌట్ ద రోల్ ఎస్డి ట్రైనింగ్, వాళ్ళ రోల్ అయితే ఏముంటుంది అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. చదువుకొని అప్లై చేసుకోండి, ఎందుకంటే మనకు టైము ఈ మంత్ 14th వరకు ఉంది కాబట్టి నీట్గా అప్లై చేసుకోండి. కీ రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు, నీట్గా చదువుకొని న్యూ ఫీచర్స్ ఫర్ ద కస్టమర్స్ అండ్ సప్లయర్స్, లెవెల్ స్టేట్ ఫర్ ద హాట్ టెక్నాలజీస్ అండ్ రైట్ హై పర్ఫార్మెన్స్ కోడ్, టేక్ ఎండ్ టు ఎండ్ ఓనర్షిప్ ఆఫ్ ఫ్యూచర్స్ నీట్గా ఇచ్చారు. చదువుకోండి. టెక్నికల్ రిక్వైర్మెంట్స్లో చూడండి, మీకు ఏవేవి కావాలని అడిగారు కదా చూడండి. 0 to 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్, అంటే ఫ్రెషర్స్ కూడా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి, అది డేటా స్ట్రక్చర్ని నీట్గా అండర్స్టాండ్ చేసుకునే ఒక నాలెడ్జ్ అయితే మనకు ఉండాలి. అండ్ టైం టు టైం వర్క్ ఉండాలి మనకి. స్ట్రాంగ్ హ్యాండ్ ఆన్ అండ్ ప్రాక్టికల్ వర్క్ ఎక్స్పీరియన్స్ విత్ లీస్ట్ 1 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అంటే ఏదో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. జావా కానీ, పైథాన్ కానీ, జావా స్క్రిప్ట్ కానీ. ఎక్సలెంట్ కోడింగ్ స్కిల్స్, షుడ్ బి ఏబుల్ టు కన్వర్ట్ డిజైన్ ఇంటూ కోడ్ ఫ్లూయెంట్లీ. ఇవైతే ఉండాలి. ఒకసారి నీట్గా చదువుకొని అప్లై చేసుకోండి. ఇంకా మనం ఎగ్జామ్ ఎలా ఉంటుందో చూద్దాం కదా. ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వచ్చేసరికి దిస్ ఆపర్చునిటీ ఇస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ క్యాండిడేట్స్ ఫ్రమ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఈసీఈ, త్రిబుల్ అండ్ ఈఐ స్ట్రీమ్ ఎంసీఏ క్యాండిడేట్స్ ఆల్సో అప్లై చేసుకోవచ్చు. 24-25 బ్యాచ్. చూడండి, నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి దిస్ ఆపర్చునిటీ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ క్యాండిడేట్ మాత్రము, అదేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వాళ్ళకి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళకి, అండ్ ఈసీఈ, త్రిబుల్ అండ్ ఈఐ స్ట్రీమ్ వాళ్ళకి. ఎంసీఏ క్యాండిడేట్స్ ఆల్సో అప్లై చేసుకోవచ్చు. బ్యాచ్ వచ్చేసి 24-25. అప్లికెంట్స్ అంటే బ్యాక్లాగ్స్ ఏవి ఉండకూడదని ఆల్రెడీ చెప్పారు, చూసేసుకోండి. అండ్ లిమిటెడ్ టైం ఫ్రేమ్, ప్లీజ్ రిఫర్ టు ద టైమ్లైన్స్ బిలో. నీట్గా చదువుకొని అప్లై చేయండి. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మస్ట్ బి విల్లింగ్ టు రీలొకేట్ టు బెంగళూరు అండ్ డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్లో మీరు రీలొకేట్ అవ్వడానికి, బెంగళూరు రీలొకేట్ అవ్వడానికి కూడా అవైలబుల్లో ఉండాలి. ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఫ్రమ్ ద 2025 బ్యాచ్ పర్మిషన్ తీసుకోవాలి. ఫుల్ ఇంటర్న్షిప్కి మీ కాలేజ్ నుండి పర్మిషన్ తీసుకోండి. యూ మస్ట్ నాట్ హ్యావ్ పార్టిసిపేట్ ఇన్ ద మీషో ఆన్ క్యాంపస్ రిక్వైర్మెంట్ ప్రాసెస్ అట్లీస్ట్ 6 months అనేది ఉంటుంది. ఒకసారి మీ క్యాంపస్లో పర్మిషన్ తీసుకొని మీరు మీ ఇంటర్న్షిప్ని అయితే కంటిన్యూ చేయొచ్చు. నాట్ పార్టిసిపేట్ ఎనీ మీషో ప్రాసెస్ ద లాస్ట్ 6 months ఓన్లీ ఉంటుంది. సో నీట్గా అప్లై చేసుకోండి. ఈవెంట్స్ వచ్చి నేను ఆల్రెడీ చెప్పాను, మైక్రోసాఫ్ట్ ఓపెన్ ఫర్ ద రిజిస్ట్రేషన్ వచ్చి 27th February అండ్ డెడ్ లైన్ టు అప్లై చేయడానికి మన డెడ్ లైన్ వచ్చేసి 14th March 2025. ఇదైతే రిలీజ్ అయింది వచ్చి 27th February రిలీజ్ అయింది, కానీ 14th March లో మనం అప్లై చేసుకోవాలి. ఈమెయిల్ కమ్యూనికేషన్ షార్ట్ లిస్ట్ రిజెక్టెడ్ 21st March ఉంటుంది. హ్యాకర్ అయితే టెస్ట్ కోడింగ్ వచ్చి 22nd March ఉంటుంది. ఈమెయిల్ కమ్యూనికేషన్కి వీటికి ఈ టెస్ట్లకి అయితే 24th March 2025 ఉంటుంది. టెక్నికల్ హైరింగ్ మేనేజర్ ఇంటర్వ్యూ వచ్చేసి మనకు 4th April 2025 ఉంటుంది. అండ్ ఆఫర్ లెటర్ రోల్ అవుట్ వచ్చి 12th April 2025 ఉంటుంది. మనకు ఓవరాల్గా April end లోపు జాబ్లో, ఇంటర్న్షిప్లో ఒకవేళ సెలెక్ట్ అయితే జాయిన్ అయిపోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే హైరింగ్ ప్రాసెస్ చూసేద్దాం. ఇంటర్వ్యూ రౌండ్ వచ్చేసి రౌండ్ 1 వచ్చేసి ప్రాసెస్ వచ్చి స్క్రీనింగ్, రెజ్యూమ్ స్క్రీనింగ్ ఉంటుంది. డ్యూరేషన్ వచ్చేసి 0 minutes. అండ్ రౌండ్ 2 వచ్చి హ్యాకర్ ఎర్త్ ఆన్లైన్ టెస్ట్, ఆన్లైన్ కోడింగ్ టెస్ట్ ఉంటుంది. కోడింగ్ అండ్ బగ్గింగ్ ఉంటుంది. ఇది వచ్చేసి 105 minutes ఉంటుంది, చూసుకోండి. రౌండ్ 3 వచ్చేసి టెక్నికల్ ఇంటర్వ్యూ, వర్చువల్ ఇంటర్వ్యూ, టెక్నికల్ ప్యానెల్ ఉంటుంది. సిస్టమ్ డిజైన్, కోడింగ్, డిబగ్గింగ్ 90 minutes ఉంటుంది ఇది. అండ్ 4th రౌండ్ వచ్చి హైరింగ్ మేనేజర్తో మనకి ఇంటర్వ్యూ ఉంటుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్, సిస్టమ్ డిజైన్, కల్చర్ ఇవి అయితే 45 minutes ఉంటుంది. అండ్ ఈచ్ ఇంటర్వ్యూ రౌండ్ ఈజ్ ఎలిమినేషన్ రౌండ్ అండ్ ఎంటైర్ హైరింగ్ ప్రాసెస్ విల్ బి కండక్టెడ్ వర్చువల్. ఇది ఒకటి గుర్తుపెట్టుకొని నీట్గా ప్రిపేర్ అవ్వాలి. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ నీట్గా చూడండి, కెన్ ఐ అప్లై, నీట్గా చూసి అప్లై చేసుకోండి. కెన్ ఐ అప్లై డైరెక్ట్లీ ఫ్రమ్ ద FTA రోల్, ఇవంతా నీట్గా అప్లై చేసుకోండి. హౌ విల్ ఐ గెట్ నో ఇఫ్ మై అప్లికేషన్
హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్ ఇవంతా నీట్గా మీకు ఉన్న క్వశ్చన్స్ అంతా వాళ్ళు ఒక ఆన్సర్ రూపంలో క్లియర్గా ఇచ్చేసారు. ఇవంతా నీట్గా చదువుకోండి. కెన్ ఐ వర్క్ రిమోట్లీ డ్యూరింగ్ మై రోల్ యాజ్ ఏ ఎస్డిఏ ట్రైనీ ఇన్ మీషో. నో వీ ఫాలో ఏ హైబ్రిడ్ వర్క్ మోడ్. చూడండి, హైబ్రిడ్ వర్క్ మోడల్ అనే ఉంటుంది. 3 days వర్క్ ఫ్రమ్ హోమ్, 3 days వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే ఉంటుంది. చూసుకొని అన్ని అప్లై చేసుకోండి. ఇదే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి జాబ్ కాబట్టి అప్లై చేసేసుకోండి. చూసారు కదండి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్రమ్ మీషో అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే 3 days ఆఫీస్, 3 days మనకి ఇంట్లో నుండి చేసుకోవచ్చు. హైబ్రిడ్ మోడ్ చెప్తున్నారు వీళ్ళు. మనకు వన్స్ నీట్గా ఎక్స్పీరియన్స్ అయ్యి మన వర్క్ ఓకే అనిపిస్తే మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఇచ్చే పాసిబిలిటీస్ అంతే ఉన్నాయి. ఒకసారి ట్రై చేయండి. ఇదైతే 24-25 బ్యాచ్కి బిగ్గెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు మీషో ఉంది. ఎందుకంటే ఇంటర్న్షిప్ ఇచ్చి తీసుకుంటున్నారు కాబట్టి మనకు మినిమం నాలెడ్జ్ అయితే తెచ్చుకోండి. కోడింగ్ గురించి కానీ జావా లేదా జావా స్క్రిప్ట్ వీటి మీద కొద్దిగా నాలెడ్జ్ పెట్టుకొని కోడ్ చేసే విధంగా నేర్చుకొని మీరు దీనికైతే అప్లై చేసుకోండి. ఇంకా మనకు టైం ఉంది కాబట్టి మీరు ప్రిపేర్ అవ్వి నీట్గా అప్లై చేసుకోండి. మీకు ఈ వీడియో మీరు చూసే లోపుకి ఇప్పుడు నేను పోస్ట్ చేసిన మీకు కంప్లీట్ ఏప్రిల్ ఎండింగ్కి అంతా మీకు ఇంటర్వ్యూ ప్రాసెస్ అంతా అయిపోతుంది. సో ఈజీ జాబ్ కాబట్టి వదులుకోకండి ఫ్రెండ్స్. చాలా బాగుంది ఈ-కామర్స్ వెబ్సైట్లో. సో మీరు ఈజీగా చేసేసుకోవచ్చు. అదేను మనకి ఇన్కమ్ చూస్తే, ఐ మీన్ శాలరీ చూస్తే యాన్యువల్ ఫర్ యానంకి మనకి 20 lakhs per annum ఉంది. సో అదే కాకుండా మనకు బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. సో అవన్నీ చూసేసుకొని నీట్గా అప్లై చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్.